హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్కు భారీ షాక్. హైకోర్టు సంచలన నిర్ణయం అనేది తీసుకుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ టూరు వాయిదా పడినట్లు తెలుస్తుంది. అక్రమాస్తుల కేసులో గతంలో ఇచ్చిన బెయిల్ షరతులను సడలించి మరీ హైదరాబాద్ సిబిఐ కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశంతో మరో సమస్య ఎదురైంది. దీంతో జగన్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా విచారణ వాయిదా పడింది. దీంతో పాస్పోర్ట్ క్లియరెన్సీ కోసం జగన్ ప్రయత్నిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు నిబంధనల ప్రకారం దౌత్యపరమైన పాస్పోర్ట్ లభించింది. తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వం మారడంతో ఆయన ఈ డిప్లొమాటిక్ పాస్పోర్టును సరెండర్ చేసి రెగ్యులర్ పాస్పోర్ట్ తీసుకున్నారు. ఆయనకు 5 ఏళ్ల గడువుతో రెగ్యులర్ పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్న విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్పై ఉన్న కేసు తలనొప్పిగా మారింది. దీంతో తనకు 5 ఏళ్ల గడువుతో రెగ్యులర్ పాస్పోర్ట్ కోరుతూ విజయవాడ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు మాత్రం ఏడాది పాటు మాత్రమే రెగ్యులర్ పాస్పోర్ట్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. 5 సంవత్సరాలకు పాస్పోర్ట్ ఇవ్వాలని హైకోర్టులో జగన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో జగన్ తన లండన్ ప్రయాణం వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. హైకోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి జగన్ లండన్ ప్రయాణం ఆధారపడనుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.